ఈ ఉచిత రవాణా వాహనం అంటే ఫ్రీ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఇది కొనేటప్పుడు ఈ ఆలోచన చెప్పినప్పుడు అందరూ ఎందుకు అనవసరంగా సరే కొంటున్నాం, కొనేది ఏదో సెకండ్ హ్యాండ్లో కొనో, నాన్ ఏసీ బండి కొనో, ఏదో పని నడిపించినట్టుగా నడిపించి అన్నారు. కానీ నేను మాత్రం సీల్డ్ బండి, ఏసీ బండి, అందులో ఎయిర్ బ్యాగ్ ఉన్న బండే తీసుకున్నా అండి. ఎంత ఉపయోగపడుతుంది అనుకోలేదు. ఇప్పుడు నిజంగా ఆనందం వేస్తుంది. ఇలా చాలామంది మా అత్తయ్య గారు ఏంటో వేయించుకుంది, ఆమెను చూసి మంచిగా అనిపించి మళ్ళీ మా పిన్నికి మా మమ్మీకి కూడా వేయించినాం. మంచిగా అనిపించింది మేడం. 3 రోజులు కూడా నొప్పులు లేవు, ఏదో మంచిగా పెట్టించుకున్నాం మేడం. మంచిగా ఉన్నాయి మేడం. మీరు కూడా ఎంత వచ్చినాం మేడం, బాగా చేసింది మేడం. ఈ పేషెంట్ మిర్యాలగూడ నుంచి వచ్చారండి, తెలంగాణ రాష్ట్రం నుంచి. సో కీహోల్ సర్జరీ కోసం. ఇది చూస్తే మీరు కీహోల్ సర్జరీ ఒక్క కోత కుట్లు లేకుండా 3వ రోజుకి చూడండి మీరు. అసలు కొంచెం కూడా పుండు లేకుండా, పుండు ఆనవాలే లేకుండా చక్కగా నీట్గా ఆరిపోయినాయి. చిగుర్లు కూడా చూస్తే మీరు ఎక్కడ కూడా కందటం కానీ, వాపు కానీ, ఎర్రగుంటం కానీ ఏమి లేవు. ఇది కీహోల్ సర్జరీ ప్రత్యేకత. ఇక్కడ చూస్తే మనం పళ్ళు జస్ట్ పెట్టామండి. చూస్తే చిగురుకి పన్నుకి మధ్య అస్సలు గ్యాప్ లేవండి. పళ్ళకి చిగురుకి మధ్య ఒక నూలు గ్యాప్ కూడా లేదు. సో ఇప్పుడు ఊరికి నేను తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, అవి ఇంప్లాంట్స్. ఆ ఇంప్లాంట్స్ మీద అవి అండి ఫిక్స్డ్ సెట్. సో ఇది ఈ హోల్స్లో మనం సిమెంట్ పెట్టి అతికిచ్చేస్తాం. ఈ పరికరాన్ని మనం ఆర్టికులేటర్ అంటామండి. దీన్ని ఉపయోగించి మనం పైన కింద సెట్లు ఒకసారి ఫుల్ సెట్లు చేయగలం అనమాట. సో పైన కింద ఫుల్ సెట్లు ఈ ఆర్టికులేటర్ మీద చేసాము. సో అది చూస్తే ఇది ఎక్స్రే అండి. ఎక్స్రేలో మీకు క్లియర్గా చూడొచ్చు. పైన 10 ఇంప్లాంట్లు, కింద 8 ఇంప్లాంట్లు, మొత్తం 18 ఇంప్లాంట్లు అండి. సో ఇది కూడా బేసల్ బోన్ అంటే చిట్ట చివరి ఎముకకి వేసామండి. అంటే ఏదైతే ఎముకలో కింద అత్యంత గట్టిగా ఉండేది బేసల్ బోన్ అండి. ఆ బేసల్ బోన్కి పట్టియడం జరిగింది ఇంప్లాంట్స్ని. ఈ బేసల్ బోన్కి పట్టిస్తేనే మనం 3 రోజుల్లోనే పళ్ళు పెట్టవచ్చు అండి, ఎందుకంటే అవి అంత గట్టిగా ఉంటాయి. సో ఇది కింద దవడండి. కింద దవడలో మీరు పళ్ళు ఊరికనే పెట్టాను, అది కూడా ఇప్పుడు తీస్తున్నాను చూపించడానికి మీకు. సో జస్ట్ అట్లా స్నాప్ ఫిట్లో వస్తాయండి, టక్కన వస్తాయి తీస్తే. సో అయ్యి ఇంప్లాంట్స్ అండి. ఇప్పుడు ఈ రంధ్రాల్లో సిమెంట్ పెట్టి అతికిచ్చేయటమే అండి. తెరవండి, కొరకండి, నోరు తెరవండి, కొరకండి, కొరకండి, కొరికే ఉంచండి. ఇంకా చూడండి ఎంత చక్కగా అంతున్నాయో పై పళ్ళు కింద పళ్ళు రెండు ఒక వరుసలో క్రమంగా. ఇక ఈవిడ ఆనందానికి హద్దే లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పళ్ళు పెట్టి ఆవిడకి అద్దం ఇచ్చామో ఆ అద్దంలో చూసుకుని కాడి నుంచి ఒక అరగంట దాకా ఇలా నవ్వుతూనే ఉన్నారు. సో ఇది పోస్ట్ ఆఫ్ ఎక్స్రే అండి. అంటే పళ్ళు పెట్టిన తర్వాత అన్నీ ముక్కు పట్టించాం. ముక్కు ఇది సైనస్ ఫ్లోర్కి పట్టించామండి. ఇది టెరిగాయిడ్కి ఈ బేస్కి అంటే ఎక్కడైతే చిట్ట చివరి ఎముక ఉంటుందో ఇదే బేసల్ ఇంప్లాంట్స్ అంటే అండి. సో ఇది కింద దవడ బేస్కి పట్టించాం. నరం పక్కన నుంచి పట్టించామండి. ఇదే నరం ఇక్కడ ఉందని చెప్పి మనం ఇక్కడతో ఆగిపోకూడదు. అంత చిన్న ఇంప్లాంట్లు వేస్తేనే మనకి ఫెయిల్ అవుతాయి. దవడ ఎముక సన్నగా అరిగిపోయి ఉండటంతో మనం అది ముక్కు పట్టించాము. ఇక్కడ ఆవిడ ముక్కు పొడక్కి, ఇది ఆవిడ ముక్కు పొడక. ఈ ఇంప్లాంట్స్ నేసల్ ఫ్లోర్లో ఉన్నాయి. ఆవిడ ముక్కు పొడకతో పోటీ పడుతున్నాయి మన ఇంప్లాంట్లు. అందుకనండి ఆవిడ ముక్కు పొడక, మన ఇంప్లాంట్లు నేసల్ ఫ్లోర్ కానిచ్చాం. ఈ పేషెంట్ మిర్యాలగూడ, తెలంగాణ మిర్యాలగూడ నుంచి వచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చారు. సో కీహోల్ సర్జరీ చేసాం, అట్లానే ఇంప్లాంట్లు వేసినా ఎమ్మటనే పళ్ళు పెట్టేసాం. ఒకసారి వాళ్ళ అనుభవం ఒకసారి విందాం. చెప్పండి. మాకు కూడా ట్రీట్మెంట్ మంచిగా అనిపించింది మేడం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ట్రీట్మెంట్ 3 రోజుల్లో బాగా మంచిగా చేశారు. అయితే మా అత్తయ్య గారు ఏంటో వేయించుకుంది, ఆమెను చూసి మంచిగా అనిపించి మళ్ళీ మా పిన్నికి మా మమ్మీకి కూడా వేయించినాం. మంచిగా అనిపించింది మేడం. 3 రోజులు కూడా నొప్పులు లేవు, ఏదో మంచిగా పెట్టించుకున్నాం మేడం. మంచిగా ఉన్నాయి మేడం. మీరు కూడా ఎంత వచ్చినాం మేడం, బాగా చేసింది డాక్టర్ గారు. ఇంకొకటి ఏంటంటే మనం వీళ్ళని మీరేమన్నా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కి కానీ వస్తే మనం అంబులెన్స్ ద్వారా కూడా బండి వల్ల ఇబ్బంది లేకుండా బస్ స్టాండ్ పంపించారు మేడం. మాకు మా వ్యానే వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ నుంచి మిమ్మల్ని రైల్వే స్టేషన్ అయినా లేదు రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ హాస్పిటల్కి అయినా తీసుకొచ్చి మళ్ళీ దింపడం జరుగుతుంది. ఓకేనా?
ఇది మన పేషెంట్ రవాణా వాహనం అండి. ఇది ఉచిత రవాణా వాహనం, అంటే ఫ్రీ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఇది కొనేటప్పుడు ఈ ఆలోచన చెప్పినప్పుడు అందరూ ఎందుకు అనవసరంగా సరే కొనేది ఏదో సెకండ్ హ్యాండ్లో కొనో, నాన్ ఏసీ బండి కొనో, ఏదో పని నడిపించినట్టుగా నడిపించి అన్నారు. కానీ నేను మాత్రం సీల్డ్ బండి, ఏసీ బండి, అందులో ఎయిర్ బ్యాగ్ ఉన్న బండే తీసుకున్నా అండి. ఎంత ఉపయోగపడుద్ది అనుకోలేదు. ఇప్పుడు నిజంగా ఆనందం వేస్తుంది. ఇలా చాలామంది దీన్ని ఉపయోగించుకుంటుంటే ఇప్పుడు టైం అండి, వాళ్ళకి ట్రైన్ ఇంకొక పావు గంటలో ఆటో గీటో అనుకుంటే మిస్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు ఎక్కించి పంపించాము, వాళ్ళకి టయానికి ట్రైన్ అందుతాం, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మాకు ఇంత ఉపయోగపడుతున్నాను ఆనందంగా ఉంది. ఇంతకు దాని నుంచి ముక్కి పట్టియటం అంటున్నాను. దీన్ని నేసల్ ఫ్లోర్ ఎంగేజ్మెంట్ అంటాం. ఇక్కడ చూడండి 4 ఇంప్లాంట్లు ముక్కి పట్టించున్నారు. ఈ నేసల్ ఫ్లోర్ ఎంగేజ్మెంట్ అనే పదాన్ని మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, తెలుగులో శోధించవచ్చు క్లియర్గా. దీని గురించి అంతా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది.